సరిగ్గా 60 ఏళ్ల క్రితం విజయవాడ ఒక అద్భుతమైన రాజకీయ విప్లవానికి సాక్ష్యంగా నిలిచింది. 1965 జనవరిలో జరిగిన భారతీయ జనసంఘ్ 12వ జాతీయ మహాసభల్లో మహోన్నత మేధావి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు భారతీయ ఆత్మను ప్రతిబింబించే ఏకాత్మ మానవతా వాదాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. మానవత్వమే పరమార్థంగా, అంత్యోదయ లక్ష్యంగా ఆయన అందించిన ఈ సిద్ధాంతం కేవలం ఒక రాజకీయ వాదం కాదు, అది కోట్లాది మంది భారతీయుల ఆశల మేనిఫెస్టో. ఆనాడు ఇదే గడ్డపై భారత్ అగ్రరాజ్యంగా ఎదగాలని, ఆర్టికల్ 370 రద్దు కావాలని గర్జించిన తీర్మానాలే నేడు ప్రధాని మోదీ గారి నాయకత్వంలో సుసాధ్యమై నవభారతాన్ని ఆవిష్కరిస్తున్నాయి. నాటి పునాది నేటి ప్రగతికి బాటలు వేసింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో 60 ఏళ్ల చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని 2026 జనవరి 23, 24 తేదీల్లో అదే విజయవాడ వేదికగా ఏకాత్మ మానవ దర్శనంపై జాతీయ సదస్సు జరగబోతుంది. పండిత్ దీన్ దయాళ్ గారి ఆశయాలను ఆధునిక భారత నిర్మాణంలో వాటి ప్రాముఖ్యతను చాటి చెప్పే ఈ మహాసభ చరిత్రను పునరావృతం చేయబోతోంది. నాడు దీన్ దయాళ్ గారు వేసిన బీజం నేడు వికసిత్ భారత్ వైపు మనల్ని నడిపిస్తోంది. రండి, ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వాములై మన సిద్ధాంత వైభవాన్ని భావితరాలకు అందిద్దాం. భారత్ మాతా కీ జై.